హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. ఈ ఎండాకాలంలో చాలా చల్లగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కుంకుమ పువ్వు, యాలకుల పొడి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి పోసేసుకోవాలి. ఇందులోకి ఒక టీ గ్లాస్ పాలని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని ఇలా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్లోకి కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. ఇది 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ పాలని తీసుకొని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని తీసుకొని ఇలా పోసుకున్న తర్వాత వెంటనే ఇలా మిక్స్ చేసుకోండి. గడ్డలు కట్టకముందే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న 2 కప్పుల పాలను తీసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత కొద్దిగా పాలు అనేది మరుగుతున్న టైంలో చక్కెర అనేది వేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉన్నారంటే చక్కెర అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇలా చక్కెర కరిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్ది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా బాగా మరగనివ్వండి. పాలు అనేవి బాగా మిక్స్ అయిపోయి ఇలా బాగా మరుగుతున్న టైంలో కస్టర్డ్ పౌడర్లోకి పాలు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా వేయగానే మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. ఎక్కువసేపు మిక్స్ చేశారంటే మిల్క్ అనేవి దగ్గర పడిపోయి చిక్కగా అయిపోతుంది. అలా కాకుండా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడివేడిగా ఉంది కదా, అందుకని ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకొని దీనిపైన ఇది పెట్టారంటే త్వరగా చల్లారిపోతుంది. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇలా పెట్టేసి ఇలా మూవ్ చేస్తున్నారంటే చల్లగా అయిపోతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా కూల్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక జార్లోకి వేసుకొని తాగారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్లోకి పిస్తా, బాదం పప్పు, టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకొని మీ పిల్లలకి ఇచ్చేయండి. చాలా ఇష్టంగా అయితే తాగేస్తారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.